అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు అమ్మవారి పేరు మీదకెళ్ళి, ఆ తుల్జాపుర భవాని పేరు మీదకెళ్ళి, ఆ సమ్మక సారక పేరు మీదకెళ్ళి, 101 దేవతల పేరు మీదకెళ్ళి ఇప్పుడు గవ్వలేస్తాము. మీ 12 రాశుల మీద ఒక్కొక్క రాశి మీద గవ్వలేస్తే అది చిత్తెంత వస్తాయో, బొత్తెంత వస్తాయో, లాభం ఎంతో, నష్టం ఎంతో, ఆ రాశి మీద ఎవరికి ఏది ఎట్లా వస్తుందో అది చూసి అవి వచ్చిన ప్రకారంగా దానికి ఎలా మనం చెప్తాము. అమ్మవారి పేరు మీదకి వెళ్ళి తుల్జాపుర మాత ఆ గవ్వలు ఎట్లా వస్తాయో, ఎట్లా పడతాయి ఏ రాశి మీద మనకు తెలియదు. మనం చెప్పే మాట అబద్ధం కావచ్చు, వేసే గవ్వలు అబద్ధం కావు. అమ్మవారి గవ్వలు ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు నమ్ముకొని దీనికి పాటిస్తే మీ ఇంట్లో పనులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఏదైనా చిక్కులు ఉన్నా అన్నీ దూరం అయిపోతాయి. ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. చేసే పనిలో, అనుకున్న పనిలో, వ్యాపారంలో, ఇంకా ఉద్యోగంలో, డబ్బులో, అప్పు ఇవ్వడంలో, తీసుకోవడంలో, ఇంకా ధనం సంపాదించడంలో, స్థలం కొనడంలో, ఇల్లు కట్టడంలో, బండి కొనడంలో, ఇలా ప్రతి ఒక్క వస్తువుకు ఒక బలమైన కారణం దీనికి ఉంటుంది. గవ్వలాట మీద గవ్వలంటే చిల్లర మాట కాదు. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అమ్మవారి అగ్ని మీద ఉంటాయి. ఇది ఒక్కొక్క ఫలితం. ఒక్కొక్క 5 గవ్వలు 5 వేలు ఎట్లా ఉంటాయో 5 గవ్వలు మీద మీకు ఎట్లా వస్తుందో, ఈ ఏప్రిల్ నెల మీ రాశుల మీద ఎట్లా పడతాయో ఇప్పుడు చేస్తాము. చూస్తే ఏప్రిల్ నెల ఎలా ఉందో చూద్దాం. ఏప్రిల్ నెల గవ్వల మీద బరాబర్ ఏముందంటే ఎక్కడ పోయినా కానీ మేషరాశి వాళ్ళ జాతకంలో గవ్వలాట మీద అమ్మవారు కలిగించింది. జగనంబ పలికింది, అంబ పలుకు, జగనంబ పలుకు, మేడారం సమ్మక్క తల్లి పలుకు అని 101 దేవతల వందనాలు. మీ మేషరాశి వాళ్ళ జాతకంలో కానీ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయము తక్కువ ఉన్నది. సంపాదన వచ్చింటే వస్తుంది, మటిమయమైనట్టే మటిమయం అవుతుంది. కానీ బరాబర్ సంపాదనలో మాత్రం తోడు ఉండదు. సంపాదనలో మాత్రం ఖర్చులాట మీద ఉంటుంది. చేసే పనిలో, అనుకున్న పనిలో సకాలంగా మాత్రం ఉండదు. చేద్దామన్న కార్యక్రమం కూడా సకాలంగా కూడా రాదు. ముందుకు చేసేది నమ్మినది వాస్తవంగా అవుతుందా కాదా అని ఆలోచిస్తున్న వాళ్ళు ఈ రాశి మీద ఏప్రిల్ నెల కొంచెం వరకు జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారు చెప్పిన గవ్వలాట మీద కొంచెం పురుషులకు పర్వాలేదు, స్త్రీలకు మాత్రం మామూలుగానే ఉంది. కానీ కుటుంబ విషయాల్లో, చదువులో కానీ, విద్యలో కానీ ఓపిక పట్టి చేస్తే ఇది అమ్మవారి మీదకి వెళ్ళి దీక్షణ దేవుడి మీద భారం వేసిన వాళ్ళు కరెక్ట్గా దీనికి నమ్ముకుంటే శుభాలు దొరుకుతాయి. కానీ ఆడవారు ఉన్న, మగవాళ్ళు ఉన్న అహంకారం, ఆవేశం, వాళ్ళ మాట వీళ్ళ మాటలు వింటే పనులు మాత్రం జరగవు. సొంతం నమ్మకంతో, సొంత టాలెంట్ తోటి అనుకుంటే వాళ్ళ పనులు మాత్రం జరుగుతాయి. అవి అనుకున్నట్టు నమ్ముకున్నట్టు కూడా పనులు సర్దుకెళ్తాయి. ఇంట్లో దేవుని ఏమైనా మొక్కుపడి ఉంటే ఆ దేవుడికి 5 వారాల అగరబత్తులు ముట్టించి రాష్ట్ర వారం పూజ చేస్తే కూడా శుభం జరుగుతుంది. కానీ గ్రహాలు గండాలు ఎట్లా ఉన్నాయంటే సమస్యలు మాత్రం వెంటాడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్నవాళ్ళు ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా ఈ ఏప్రిల్ నెల పట చదువులో కానీ, విద్యలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కానీ శుభమే అవుతుంది. కానీ అపశుభమే మాత్రం ఇంకా ముందుకు వాళ్ళ జాతకంలో ఈ గవ్వల మీద అదృష్టం కలిసి వస్తుంది. గత పోయిన ఖర్చు కూడా సంపాదనంలో వస్తారు. గత సంసారంలో నష్టపోయిన వాళ్ళు ముందుకు వస్తారు. అనుకున్నట్టు నమ్ముకున్నట్టు జరుగుతుంది. చేసే ఫలితం కూడా శుభం జరుగుతుంది. కనుక జాగ్రత్తగా నడుచుకుంటే మంచిది. అమ్మవారి దీక్ష పూజ పాటించండి. ఇంట్లో ఫోటోనికి దేవునికి పూజించి బయటికి వెళ్ళండి. మీ పనులు శుభమవుతుంది. అందరికీ నమస్కారం.